దేవుని నామం బట్టి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. సో అయితే ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా. గ్రీటింగ్స్ చెప్పమంటున్నారు కాబట్టి ఒక 5 minutes మాట్లాడతాను అంతే, ఎక్కువసేపు మాట్లాడను. సో మన ఆల్రెడీ తెలుసు, క్రిస్మస్ అంటే మనకు అందరికీ తెలిసిందే. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన లేక పండగ. క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్ అని మనకు అందరికీ తెలుసు. అయితే ఒక చిన్న విషయాన్ని నేను చెప్దాం అనుకుంటున్నా. సో అదేంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి ఏసై అంటే ఇష్టం? కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమందికి ఏసై అంటే ఇష్టం? ఓకే, సో మీకు అందరికీ ఏసై అంటే ఇష్టం. అయితే నాది ఒక చిన్న విషయం ఏంటంటే, చాలామంది ఈ రోజుల్లో క్రీస్తు లేని క్రిస్మస్లు చేసుకుంటున్నారు. క్రైస్ట్ మిస్ అయిపోతున్నాడు. సో వీ ట్రై టు ప్రజెంట్ అవర్ ఇన్నర్ క్యారెక్టర్ త్రూ జీసస్. అర్థమవుతుందండి? సో మన ఇన్నర్ క్యారెక్టర్ ద్వారా యేసయ్యను మనం ప్రకటించగలగాలి. అలా ప్రకటించలేకపోతే సో మనం ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా దానివల్ల ఉపయోగం లేదు. సో అది అందరూ ఒకసారి ఆలోచించాలి. సో అంటే ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా. సో అదేమని ఉంటుంది అంటే, అన్ని విషయంలోనూ మాదిరిగా ఉండమని ఉంటుంది. ఓకేనా? ఎవరు నిన్ను తృణీకరించనేముకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, ప్రతి విషయంలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండమని ఉంటుంది. సో మనం మాదిరిగా ఉండడం అంటే ఏంటి? సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇందాక ఏసై అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అన్నారు కదా. సో వాళ్ళందరూ ఏం చేయాలో తెలుసా? బాగా చదవాలి ఫస్ట్. ఎందుకంటే ఈ పని మీకు ఎవరిచ్చారు? మనకి ఏది వచ్చినా ఎవరిచ్చినట్టు? ఎవరైనా చెప్తారా? మనకి ఏది వచ్చినా అది ఎవరిచ్చినట్టు అంటే ఏసై ఇచ్చినట్టే. సో యాజ్ ఏ స్టూడెంట్, యాజ్ ఏ ఫ్యాకల్టీ ఆర్ యాజ్ ఏ ఎంప్లాయీ, దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు పర్ఫెక్ట్గా చేయాలి ఫస్ట్. ఓకేనా? అంటే నువ్వు రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళాలి, చక్కగా చదువుకోవాలి. సో మీ పేరెంట్స్ మాట వినాలి, అట్ ద సేమ్ టైం దేవుడిని నువ్వు స్తుతించాలి. ఇంకొకటి ఏంటంటే, క్లాస్లో చాలామంది కామెంట్లు చేస్తుంటారు. సో మనం అలా చేయకూడదు. ఒకవేళ అలా కామెంట్లు చేస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తూ, ఓకేనా, మనం ఇక్కడికి వచ్చి క్రిస్మస్లు చేస్తే దెర్ ఈజ్ నో యూస్. సో వీ ట్రై టు రికగ్నైజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం అనేది మనం గమనించుకుంటే మంచిది అనుకుంటా. ఎందుకంటే క్యారెక్టర్ కవర్స్ ద బ్యూటీ, బట్ బ్యూటీ డజంట్ కవర్స్ ద క్యారెక్టర్. సో మనల్ని చూసి బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, వాళ్ళు అంత్యొకయ్యకు వచ్చినప్పుడు వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారంట. వాళ్ళు చెప్పుకోవాలా మేము క్రైస్తవులు అని. కానీ వాళ్ళని చూసి, అరే ఈ అబ్బాయి ఎప్పుడు సైలెంట్గా ఉంటాడండి, అరే ఈ అమ్మాయి ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది, లేదా ఈ అమ్మాయి గోల్ చేయదు, వీళ్ళు రెగ్యులర్గా వస్తారు. సో మీరు అనుకుంటున్నారేమో మనం 100కి 75% అటెండెన్స్ మెయింటైన్ చేయడంలో కూడా మన క్యారెక్టర్ తెలుస్తుంది. మన మాట్లాడడంలో, మన మార్కుల్లో, మన జాబ్లో, ప్రతి విషయంలో కూడా మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్తాను. సో అదేంటంటే, ఈ రోజుల్లో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, క్రిస్మస్ ఎప్పుడో కేవలం ఆయన 2025 సంవత్సరాల క్రితమే పుట్టాడు. సో మనందరికీ తెలిసిందే, మనందరం క్యాలెండర్ చూస్తాం, ఏడిబిసి అంటాం, ఓకేనా, బిఫోర్ క్రైస్ట్ ఎనో డామినీ అంటాం, మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ దాన్ని తీసేశారు కూడా, కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అని కూడా పెట్టారు. చాలామంది ఏమంటున్నారంటే, ఏసై పుట్టలేదుగా, లేకపోతే ఏసై పుట్టింది మొన్నే కదా అని అడుగుతున్న వాళ్ళకి నా చిన్న ప్రశ్న ఏంటంటే, ఏసై కనుక పుట్టకపోతే ఈరోజు క్యాలెండర్ మనం అదే డేట్ని ఎలా చూస్తున్నాం? అదొకటి. రెండోది ఒకటి ఏంటంటే, బైబిల్లో లేకపోయినా మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏముంటుందంటే, వాట్ ఎవర్ యూ డూ ఫర్ ద క్రైస్ట్. మనం దేవుణ్ణి ఘనపరుస్తున్నాం, దేవుణ్ణి ప్రకటిస్తున్నాం. సో దేవుణ్ణి స్తుతించడానికి మనం ఏమీ రీజన్ ఎత్తుక్కోకర్లా, అకేషన్ ఎత్తుక్కోకర్లా. చాలామంది సో దిస్ ఈజ్ ఆపోజిట్ టు ద బైబిల్లో లేదు, సో ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఒక్క విషయం మనం ఇప్పుడు ఎలాగ మెసేజ్లో సో ఒక్క మాట ఏంటంటే, సో తన ప్రజలను తానే కాపాడును అనే మాట ఉంటుంది బైబిల్లో, మత్తయిలో ఉంటుంది. సో కనుక తనకి యేసు అని పేరు పెట్టబడిను అని ఉంటుంది. సో ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చారంటే, మనల్ని క్షమించడానికి, మన పాపాల నుంచి విడిపించడానికి, మనల్ని రక్షించడానికి. ఒకవేళ మనం అది తెలుసుకోకుండా వెళ్ళిపోతే, ఇది ఒక సెలబ్రేషన్ లాగా, ఇది ఒక ఈవెంట్ లాగా, ఇది ఒక సరదాగా ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. అందరూ దయచేసి ఇది గుర్తుంచుకోండి. కేవలం మాట్లాడడం కాదు, సో వినేదాన్ని ఎంతవరకు మనం పర్ఫెక్ట్గా వింటున్నాం, మనం ఎంతవరకు మార్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్.